హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఇప్పుడు బ్లాగ్ వచ్చేసి తెలుసుగా డైలీ బ్లాగ్ మనం ఏం చేస్తాం మనకు అది అప్పుడాక. సో ఒక 2 డేస్ వచ్చేసి మన రీసెంట్గా కారావాల మనం పెరిగికి వెళ్ళి దొరికొచ్చినాం కదా. అయితే జాతర అయిపోయింది. సో ఇవాళ అయితే మళ్ళీ జాతర దొన్పల్లో ఉందంట. సో అక్కడికి వెళ్ళాలి. ఇంతకుముందు దాంపేట వచ్చిన అక్కడ కూడా ఉంది కదా. సో ఇప్పుడైతే దొన్పల్లి వెళ్తున్నా. సామాన్య కిషోర్ మనలు దొన్పల్లి వచ్చినాక ఇంకా ముందు కథ కార్యక్రమం చేసేద్దాం ఓకేనా. చేలో గాయస్ చూడండి, నేను వెహికల్ పెట్టి స్నానం చేసి వచ్చేసరికి అయితే మా దగ్గర సామాన్ ఎక్కిస్తారు. సో మనమైతే ఇవి దొన్పల్లి దించేసి మళ్ళీ రిటర్న్ కావాలి ఇంటికి. ఓకే గైస్, ఇవాళ రేడియో వరకు వేపిద్దామని అనుకుంటున్నా. చూద్దాం, అప్పటిక వీళ్ళు వేపిద్దాం, లేకుంటే వేరే వరకు ఉంటే వేరే వరకు వేసుకోరు ఓకేనా. చేలో గైస్, లోడ్ అంతా ఎక్కించేసారు. దొన్పల్లకు దించేసి మళ్ళీ దానపేటకి రావాలంట. దొన్పల్లి ఆల్రెడీ వేరట ఆయన అయితే ఆల్రెడీ మన పిల్లల మనోడు వేయండు. ఇక నాకు ఎప్పలేదు కాదు కిరే మెల్ల వేస్తాను చూసాడు కానీ దొరికిండు. సో ఆడ ఒక బుడ్డి 2 అదే బాక్స్ ఉన్నాయి అట్లా దించేసి డైరెక్ట్ దామపేటలో మొత్తం దించేయాలి. ఇక డైరెక్ట్ దొన్పల్లి కాకుండా డైరెక్ట్ దామపేట తీసేసి దించేది ఓకేనా. వీడియో వ్లాగ్ కాకుండా ఓకేనా. చేలో గాయస్, ఇప్పుడే దొన్పల్లో సామాన్ దించేసి డైరెక్ట్ దానపేట వచ్చేసిన. ఇక మల్లన్న జాతర ఉంది. సామాన్ అయితే ఇక్కడ దించేసుకుంటారు అన్నాలు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇక టిఫిన్స్ కాగానే బింగ వెళ్ళిపోదాం రెడీకి. చూద్దాం, మనలో అయితే వర్క్ ఏమంటారు ఎట్లయితే తెలియదు. చలో ఇప్పుడే కిరాయంగా ఇంటికి వచ్చేసిన టిఫిన్ చేసి సరే షాప్కి వచ్చేసిన. ఇక రేడియో కోసం బీంగల పోమనుడికి మెడికల్ షిఫ్టింగ్ మేడం వస్తుందంట. సో మెడికల్ షిఫ్ట్ వెళ్ళి మేడం పర్మిషన్ ఇచ్చేస్తే మనము పక్క రూమ్లోకి వెళ్ళిపోవాలి. ఇక మేడం వచ్చాక మనమంది ఫిట్టింగ్ చేస్తున్నాం మెడికల్. సో ఇక మేడం వచ్చి వెళ్ళినాక మళ్ళీ ఇద్దాం ఓకేనా బ్లాక్ ఓకేనా. చేలో ఇప్పుడే మేడం అయితే వచ్చేసింది, మనకు పర్మిషన్ అయితే ఇచ్చేసింది రూమ్ షిఫ్ట్కి. సో వీళ్ళు నైట్ అయితే లేకుంటే ఈవినింగ్ టైంలో అయితే చేద్దాం. ఎప్పుడైతే ఎమర్జెన్సీ సొసైటీ నుంచి మంత్ షిఫ్టింగ్ కిరే వచ్చింది అక్కడికైతే వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ మనోడు మనం మేడంతో మాట్లాడే లోపు అయితే 2 ట్రిప్ అయితే కొట్టిండు ఒకళ్ళ. ఇక ఆడైతే అటు లింబదిగుట్టకి ఎంత సామాన్ అయినా నేనైతే ఇక కిరేలు పోతున్నా. చలో అక్కడికైతే వెళ్ళిపోతాం. మన వచ్చేసరికి అయితే మొత్తం ఎక్కడెక్కడ షిఫ్టింగ్ చేసుకుంటారు వచ్చేసినాయి. సో లోడ్ అయితే ఎక్కిస్తారు, డైరెక్ట్ లోడ్ ఇంటికి ఆడేసి మనం వెళ్ళిపోము ఓకేనా. చేలో ఎన్నిరా నీకు ఎవడనా ఉన్నా నాకు బండి ఉందా ఆటో ఉందా. గాయస్, 20 అయితే ఎక్కిస్తారు, డైరెక్ట్ అన్లోడ్ చేద్దాం ఓకేనా. చేలో 30 సంవత్సరాలు లోడ్ చేసారు, ఇంకా 5 ఎక్స్ట్రా వేసుకున్నా. గైస్, ఇంకోటి ఏంటంటే స్టోరీ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి జనాలు మీకు ఏర్పడుతుంది అటు ఇటు చూడండి. ఆల్మోస్ట్ ఇంకా 3 కిరాలు జరిగినాయి. మేబీ ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 4 కిరాలు అయినాయి, 3-4 కిరాలు ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. సో ఇవాళ మొత్తం ట్రిప్పులు మొత్తం ఇవైతే కావచ్చు, చూద్దాం ఓకేనా. ఫస్ట్ విధాలని కిరాయి అయితే కొట్టేద్దాం. 3 కిరాలు అడ్వాన్స్ బుకింగ్ ఉన్నాయి, కొట్టేద్దాం ఓకేనా. చేద్దాం గాయస్, ఈ 3 లోడు దించేస్తారు 30 సంవత్సరాలు అని చెప్పినా కదా. ఓకే గైస్, ఇంకా 3 అడ్వాన్స్ ఉన్నాయని చెప్పినా కదా. తొందరగా వెళ్ళిపోవాలి, కిరాయిని కొట్టేసి వల్ల రేడియం వర్క్ అనుకున్నా కానీ మేబీ కిరాయి ఒకటికి టైం అయిపోతుంది. ఓకే గైస్, రేడియంని మనం పోస్ట్పోన్ చేస్తున్నాం ఎందుకంటే మనకు తెలుసుగా దందా ఇంపార్టెంట్. రేడియం అనేది మనకు సోకు కాబట్టి మళ్ళీ చూసుకుందాం ఓకేనా. చలో సో టైం అయితే 3:30 అవుతుంది. వాస్తవానికి ఇంకా తీస్తుంటే దగ్గర మొత్తం మంత్ నుంచి మొత్తం ట్రిప్ కొట్టేసిన. దగ్గర లారీ కాల్ చేసిన, అన్నీ కొట్టినా అర్థం చేసుకోండి. ట్రిప్కి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కట్టిన, ఒక దగ్గర 7 ట్రిప్పులు కొట్టిన. ఓ గైస్, ఇప్పుడు తిని షాప్కి వచ్చేసిన. వాస్తవానికి బెంగళ పోయి మెడికల్ దగ్గర కింద పేపర్ షీట్ తీసుకొని రావాలి కింద గచ్చుకి. సో అది కూడా తీస్తా అనుకుంటాను కానీ లేట్ అయిపోతుంది ఎందుకంటే మనకు 5:30కి బ్లాగ్ పడాలని చెప్పి ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మస్తు వర్క్ ఉంది.
మేబీ నైట్లో మెడికల్ అంతా షిఫ్ట్ చేసేయాలి, మేడం పర్మిషన్ ఇచ్చేసింది చేయాలి నాకు. సో షిఫ్టింగ్ అయితే అవసరం లేదు తెలుసుగా, తీసుకుపోయి అలా పెట్టేసరే అలాగైనాక ఒకసారి చూపిస్తా. ఓకేనా మీకు? ఓకేనా? ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.